మరోవైపు వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ట్యాంక్ బండ్కు వేలాది మంది తరలివచ్చారు. భక్తులు ఇసుకేస్తే రాలనంత జనంతో ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆటపాటలతో ప్రజలంతా సందడి చేస్తున్నారు. గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ట్యాంక్ బండ్ను వినాయకులు ఇంకా వస్తున్నాయి. తెల్లవారుజామున వరకు నిమజ్జనాలు జరిగే అవకాశం ఉంది. తీరొక్క గణనాథులను ప్రజలంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. గణనాథులకు లైటింగ్ తో అలంకరించారు. దగదగా మెరిసిపోతున్న వినాయకులను చూసి భక్తులంతా మురిసిపోతున్నారు. ఇక మనందరికీ తెలిసిన విషయమే, మధ్యాహ్నానికే ఖైరతాబాద్ బడా గణపతి, బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయింది. మనం చూడొచ్చు, 10 స్క్రీన్ మీద విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర గణేష్ ఒక్కొక్కరిగా ముందుకు కలుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. నిమిషానికి ఒక్కొక్క గణపతి ముందుకు వెళ్తుందంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ కోలాహలం, సందడి ఇంకా ఎంత ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు ఎంజే మార్కెట్ జనంతో కిక్కిరిసిపోతోంది. వినాయకులను చూడటానికి జనం భారీగా వచ్చారు. ప్రజలకు స్థానికులంతా ప్రసాదాలు, అల్పాహార ఏర్పాట్లు చేశారు. అటు స్వచ్ఛంద సంస్థలు వాటర్ ప్యాకెట్లు కావచ్చు, నీళ్ల బాటిల్స్ కావచ్చు అందుబాటులో ఉంచారు. ఇక వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు సంబంధించి, ఆ కోలాహలానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మా కలీగ్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రస్తుతం అక్కడంతా సాఫీగానే కొనసాగుతుందా? అక్కడ కోలాహలం ఎలా ఉంది? ఇంతవరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళాయి? అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ, ఇక్కడ పరిస్థితి చూసుకుంటే మనకి సాయంత్రం 4 గంటలకు ఎట్లా ఉందో ఇప్పుడు అర్ధరాత్రి దాటినప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఇక్కడ క్రౌడ్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. సో చిందులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ వినాయకుల విగ్రహాలు కూడా వరుసగా వస్తున్నాయి. సో ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా తగ్గట్లేదు అనమాట. ఎవరు కూడా తగ్గలే అంటూ కూడా ఇక్కడ ఉత్సాహంగా చిందులేస్తున్నారు యువతంతా. సో ఈ రకంగా ఇక్కడ క్రౌడ్ అంతా కూడా, చిన్నారులు కూడా చిందులేస్తూ ఆనందంగా వినాయక చవితిని మాత్రం, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పాలి ఝాన్సీ. సో వీళ్ళంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? తాండూరు నుంచి వస్తున్నారు. సూపర్ ఉంది. ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం వస్తాం మేము. మంచిగా జరుగుతుంది. కాకపోతే పోలీసులు కొంచెం సహకరించలేరు. వాళ్ళు సహకరించాలని చెప్తున్నాం. పోలీసుల తీరు బాగాలేదు. రైట్ మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా మంచి తాండూరు నుంచి వచ్చినా కూడా చాలా ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కేరింతలు వేస్తున్నారు. అండ్ ఇక్కడ గృహిణులు కూడా ఉన్నారు మనతో పాటు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప నుంచి వస్తున్నాం. కడప నుంచి వస్తున్నారా? ఇక్కడే ఉంటారా లేదా కడప నుంచే వచ్చినాం? ఎప్పుడు వస్తారా? ప్రతి ఏడు, ప్రతి సంవత్సరం వస్తాం. ఇంత లేట్ నైట్ అయినా కూడా కడప నుంచి వచ్చి ఇక్కడ ఇదంతా చూడడం మీకు అలసట రావట్లేదు? అస్సలు లేదు. ఫ్యామిలీ మొత్తం వచ్చారు? ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు. పిల్లల్ని కూడా తీసుకొచ్చారు ఇంత అర్ధరాత్రి పూట. సో ఎంత సేఫ్ ఫీల్ అవుతున్నారు మీరు? ఇదంతా సేఫ్ గానే ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదు? ఎక్కడ ఇబ్బంది లేదు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఏర్పాట్లు? అంతా చూస్తుంటే హ్యాపీగా ఉంది, బాగుంది. హాయ్ చిన్న. సో చిన్నారులు కూడా సో ఎంత ఆనందంగా పిల్లలందరినీ కూడా తీసుకుని హ్యాపీగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మనకు అంత టైం అయినా, అంత లేట్ నైట్ అయినా కూడా ఎవ్వరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడట్లేదు. అది మీకు తెలుస్తున్నటువంటి ఎసెస్. అంటే ఎంత ఉల్లాసంగా, ఎంత కోలాహలంగా, ఏదో ఇప్పుడే వచ్చామన్నట్లుగా కూడా వీళ్ళంతా కూడా ఎంత ఆనందంగా ఉన్నారు. సో ఇక్కడ ఇంకొంతమంది మహిళలు ఉన్నారు. సో ఇంత లేట్ నైట్ అయినా ఇక్కడే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారు? ఇది ఫస్ట్
ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఈ ఏర్పాట్లన్నీ చూసి వినాయక నిమజ్జనాల దగ్గర చూస్తాం? చాలా చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని తీసుకొని మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను లాస్ట్ టైం వచ్చానండి. లాస్ట్ టైం తో కంపేర్ చేసే అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. ఖైరతాబాద్ వినాయకుడిని చాలా వేగంగా నిమజ్జనం చేశారు. సో మీరు అదేమన్నా మిస్ అయ్యారా? ఆబ్వియస్లీ మిస్ అయ్యే ఉంటాము. ఇప్పుడు చూడడం కూడా ఛాన్స్ ఉండదు కదా. మిస్ ఇక్కడ అయ్యాము. ఇంకా కూడా వినాయకులు వస్తున్నారు. ఒక్కొక్క వినాయకుడిని చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగ ఉంది. సో చూస్తున్నారు కదా, సో మహిళలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉందంటూ, కన్నుల పండుగగా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎవ్వరు కూడా ఇక్కడ అభద్రతా భావంతో అయితే లేరు. అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్ లో ఈ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఈ టైంలో లేట్ నైట్ లో ఇక్కడ ఉంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయేమో, లేదా ఎవరి వల్ల ఇబ్బంది పడాలేమో అన్న ఒక్క భయం అయితే ఎవరిలోనూ కనబడట్లేదంటే దానికి ప్రధాన కారణం జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా సక్సెస్ అవుతున్నాయి అని చెప్పడానికి ఇదే ప్రధానమైనటువంటి ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు. గణపయ్య ఎవరో తెలుసా నీకు? గణపయ్య ఎవరో తెలుసా? వినాయకుడు ఎవరో తెలుసా? ఎవరు? స్వామి. దేవుడా? దేవుడా? నీకు కనబడ్డా? నీకు కనబడ్డా? మరి కనబడినప్పుడు ఏం మాట్లాడావు ఆయనతో? చదువు బాగా రావాలని అడిగిన. చదువు బాగా రావాలని అడిగేసావా? నైస్. సో చూస్తున్నాం కదా, సో చిన్నారి కూడా ఎక్కడ తడబడకుండా వినాయకుడు కనబడ్డాడంట. కనబడితే చదువు బాగా రావాలని చెప్పి చిన్నారి అడిగిందంట. ఎంత ముద్దు ముద్దుగా బుజ్జ గణపయ్య గురించి ముద్దు ముద్దుగా చెప్తూ ముద్దు ముద్దు మాటలతో ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా కేరింతపడుస్తోంది అనేది మీకు అర్థమవుతుంది ఝాన్సీ. అండ్ ఇక్కడ పోలీసులు కూడా ఇంత లేట్ అయినా కూడా ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఈ టైర్డ్నెస్ అనేది వాళ్ళ ఫేస్లో కనబడకుండా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సక్రమంగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో అదే పనిగా పెట్టుకుని ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. చూస్తున్నాం, ఇందాకటి దాకా వన్ వేనే వదిలారు. ఇప్పుడు విగ్రహాల సంఖ్య పెరిగే కొద్దీ రెండు వైపుల నుంచి కూడా ఝాన్సీ విగ్రహాలనే వస్తున్నాయి. బడా విగ్రహాలన్నీ కూడా రెండు వైపుల నుంచి వస్తున్న నేపథ్యంలో చాలా ఇప్పుడు ఇంకా చాలా విగ్రహాల రద్దీ పెరిగిందనే చెప్పాలి. అండ్ అంటే భక్తుల యొక్క ఇక్కడ ఉత్సాహం కూడా రెట్టింపైందని చెప్పాలి. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. పిల్లలు చిన్న ఎక్కడి నుంచి వస్తున్నావు? రహమత్ నగర్ నుంచి వస్తున్నావు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. వినాయకుడి నిమజ్జనం చూస్తున్నావా? చూస్తున్నావు. ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? నెక్స్ట్ ఇయర్ వస్తావా మరి? వస్తా. పేరెంట్స్ తీసుకురానంటే ఏడుస్తా. చూస్తున్నావా, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎంత భక్తిభావం పెరుగుతుంది, ఎంత భక్తి భావంతో వాళ్ళు పెరుగుతున్నారు అనేది మనకి ఇప్పుడే అర్థమవుతోంది. వచ్చే సంవత్సరం గనక తీసుకెళ్ళకపోతే అంట ఏడుస్తాడంట. మానం చేసైనా సరే ఎట్టి పరిస్థితుల్లో నేను వినాయక నిమజ్జనాన్ని చూస్తానంటే కూడా చిన్నారి ముద్దుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ఇంకొక చిన్నారి ఉన్నది. హాయ్ నాన్న. హాయ్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గణేశుని చూడడానికి. వినాయకుడిని చూడ్డానికి వచ్చావా? నిమజ్జనం మరి జరుగుతుంది, బాగుందా? చాలా బాగుంది. బాధగా లేదా? లేదు. గణేష్ వెళ్ళిపోతే ఇంకా కొంతమంది గణేశులు వస్తారు, అందుకే వాటిని చూస్తారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తారు, వాళ్ళని చూడాలంటావా? ఇంకా ఈ గణేషులు వెళ్ళిపోతే ఏముంది, ఇంకా మందికి గణేషులు వస్తారు, వాళ్ళని కూడా చూడాలని అంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇంత అద్భుతంగా వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ఇక్కడ పాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఎక్కడా కూడా ఇంత లేట్ నైట్ అయినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట నిఘా అనేది పెట్టారని చెప్పాలి. అండ్ ఎవ్వరు కూడా ఇక్కడ ఆకతాయిలు అనేవాళ్ళు లేరు. మోరోవర్ ఎందుకంటే ఝాన్సీ అంటే సునీల్, ఈ నిమజ్జన కార్యక్రమం మొత్తం కంప్లీట్ అవడానికి
ఎన్ని గంటలు పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే అధికారులు ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే వినాయక విగ్రహాల తాకిడి పెరుగుతోంది. ఎస్ తాకిడి ఇంకా పెరుగుతున్న కొద్దీ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడట్లేదు, నీరసపడట్లేదు. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అండ్ రెండోది, తెల్లవారేసరికి అంటే తెల్లారినా కూడా వినాయక నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతోంది. అంత తెల్లవారుజామున దాకా కూడా దాటినా కూడా ఇక్కడ ప్రజలు కూడా అంతే సంఖ్యలో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. సో పోలీస్ అధికారులు కూడా ఉదయం దాటే అవకాశం ఉంది, తెల్లారుజామున దాటినా కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ గా నిమజ్జన కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసేదాకా కూడా ఎవ్వరూ కూడా విశ్రమించరు అని చెప్పి పోలీస్ అధికారులు కూడా చెప్పారు. ఇక్కడ ప్రజలు కూడా అంటే ఆటోమేటిక్ గా వాళ్ళంతటి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నిమజ్జన కార్యక్రమం మొత్తం ఇక్కడికి వచ్చేటువంటి గణేష్లు అందరినీ కూడా చూసి కంప్లీట్ గా అన్ని వెరైటీల గణేషుల్ని చూసి ఇక్కడి నుంచి వెళ్తాము అంటూ కూడా పిల్లలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఝాన్సీ. అండ్ ఇక్కడ హెల్త్ టీమ్స్ కానీ, లేదంటే డిఆర్ఎఫ్ బృందాలు కానీ, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, బిఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారు, పోలీస్ అధికారులు కనబడుతున్నారు, చాలా మంది అధికారులు అంతా కూడా ఇక్కడే పనిచేస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి యూనిట్ అంతా కూడా ఇక్కడ శానిటేషన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు తమ పాత్ర ఉంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా 100కి 200% వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఎవ్వరు కూడా ఇంత లేట్ అయినా కూడా, ఇంత అర్ధరాత్రి దాటినా కూడా ఎవరు కూడా నీరసపడినటువంటి పరిస్థితి కానీ, లేదంటే వాళ్ళు అమ్మ ఇక ఇంత లేట్ అయింది ఏంటి అన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఏ ఒక్క అధికారిలో కానీ ఏ ఒక్క వ్యక్తిలో కానీ ఇక్కడ కనబడినటువంటి పరిస్థితి అయితే లేదు. అండ్ ప్రజలు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అంతే భక్తి శ్రద్ధలతో తుది పూజలు గణపయ్యలకి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. వాళ్ళ మొక్కుల్ని వాళ్ళు తీర్చుకుంటూ కూడా, వాళ్ళ తుది మొక్కుల్ని తీర్చుకుంటూ, వాళ్ళ కోరికల్ని కోరుకుంటూ, వాళ్ళ తప్పుల్ని క్షమించమని గుంజీలు తీస్తూ ప్రజలు నిమజ్జనానికి ముందు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఎక్కడ నెక్స్ట్ ఇయర్ కి ఇంకా బాగా చదువు రావాలనో, లేదు ఇంకా మంచి విద్య రావాలనో, మంచి ఉద్యోగం రావాలనో కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. వాళ్ళని మాటల్లోనే వాళ్ళు అడిగి వాళ్ళు ఏమనుకున్నారు, అసలు ఇప్పుడు ఏం కోరుకున్నారనేది తెలుసుకుందాం. బ్రో, తెలుగు ఆర్ హిందీ? హిందీ, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఏం కోరుకున్నావు? వాట్ డిడ్ యూ? घांसी बाजार के गणेश. Okay, they are praising or they are praising God, Vinayaka. What they are praising and what they are To fulfill the dream of all the devotees. what are the dreams of them? Dreams to be a good our country should be in a good position in worldwide. And in India, our country should be in a prosperity and very good by nature. All of them. We pray to Almighty. You are all in the same time. Definitely. In same area. Okay. We are living in same area called Ghansi Bazaar in Hyderabad. Ghansi Bazaar, it's a very good area. If you visit, చూస్తున్నావు వాళ్ళందరూ కూడా ఒక్కటే ఏరియా నుంచి వచ్చాము. మేము దేవుణ్ణి కూడా ఒకటే కోరుకుంటున్నాము, భారతదేశం నెంబర్ 1 గా ఉండాలని, భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని, అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా భారతీయులు నెంబర్ 1 కంట్రీగా ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు కోరినటువంటి కోరికలు కూడా, నేను ఏ విద్య గురించో లేదంటే ఏ ఉద్యోగం గురించో మాట్లాడతారనుకుంటే వాళ్ళ పెద్ద ఆయన మేము ఇలానే కోరుకోమని చెప్పామంటూ కూడా ఆయన చాలా గర్వంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. సో ఇంకా ఇక్కడ వినాయకులు వస్తూనే ఉన్నారు అండ్ భక్తులు వస్తూనే ఉన్నారు. మాకు కూడా నీరసం రానటువంటి పరిస్థితి కనబడుతోంది. చూస్తుంటే వీళ్ళ కోలాహలం వాతావరణం క్రమక్రమంగా పెరుగుతుంది తప్పితే ఇంత అర్ధరాత్రి దాటినా కూడా ఎక్కడ తగ్గట్లేదు. రేపు తెల్లవారుజామున చూసినా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మీకు కూడా అర్థమవుతోంది, చూసే వ్యూవర్స్ అందరికి కూడా అర్థమవుతోంది. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా ఇప్పుడు విగ్రహాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. అన్ని కూడా పెద్ద తరహా విగ్రహాలే కనబడుతున్నాయి. ఇక్కడ పెద్ద విగ్రహాలు ఇక్కడకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ ప్రజలందరూ కూడా విగ్రహాలతో పాటు అంతే సంఖ్యలో భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఝాన్సీ, అలాగే సునీల్, షీ టీమ్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? ఎందుకంటే ఉదయం కన్నా కూడా ఇప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, గృహిణులు ఉంటారు. ఇక్కడ నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి వస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు షీ టీమ్స్?
ఎస్, షీ టీమ్స్ అలాగే మఫ్తీలో ఉన్న పోలీసులు కూడా చాలా యాక్టివ్ పార్ట్ పోషిస్తున్నారు ఇందులో. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళు మఫ్తీలో ఉన్న పోలీసులు, మఫ్తీలో ఉన్న షీ టీమ్ పోలీసులు కూడా ఇద్దరు కూడా ఈ యాక్టివ్ గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయిల్ని వెంటనే ఏరి పక్కకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ మద్యానికి సంబంధించి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏదైతే విజ్ఞప్తి చేశారో దానికి సంబంధించి కూడా మద్యాన్ని తాగి ఇక్కడికి వస్తున్న వాళ్ళని కూడా నిరోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆడవాళ్లు ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి ఆడవాళ్లు మహిళలే చెప్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఎంత సేఫ్ గా ఫీల్ అవుతున్నాము, ఎక్కడ కూడా ఎవరి వల్ల కూడా ఇబ్బంది కలగలేదని వాళ్లే మనతో పాటు లైవ్ లో పంచుకున్నటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి మహిళలు ఈ టైంలో చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని ఇక్కడికి వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడే ఉండి ఈ విగ్రహాలు నిమజ్జనం అంతా కూడా చూడడానికి ఆనందంగా వస్తున్నారు. అంటే అక్కడే పోలీసులు కూడా, పోలీస్ వ్యవస్థ అంతా, షీ టీమ్స్ అంతా కూడా 100% సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. జిహెచ్ఎంసీ కార్మికులు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి ఎప్పుడొచ్చారు ఓకే. సో చూడండి, మాట్లాడడానికి కూడా సంకోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పని మాత్రమే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా మాట్లాడడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు అనమాట. మాకు పని ఆగిపోతుందని చెప్తూ ఆయన కూడా ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ అదే సెక్యూరిటీ చేస్తున్నారు, అక్కడ చూస్తున్నారు. సో అంత నిబద్ధతగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని అయితే మనం చెప్పొచ్చు. అంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ విశ్రమించకుండా వాళ్ళు ఈ మీడియా కూడా ఎక్స్పెక్ట్ అవ్వకుండా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవ్వరు కూడా ఇక్కడ ఎవరి కళ్ళల్లో అయినా ఆ నీరసం గానీ, ఎవరి కళ్ళల్లో అయినా ఆ టయర్డ్నెస్ గానీ మీకు కనబడినటువంటి పరిస్థితి ఉందా? నాకు ఈ వీళ్ళని చూస్తుంటే ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. సో అంత యాక్టివ్ గా వీళ్ళు ఇదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మియాపూర్ నుంచి వచ్చాము. మియాపూర్ నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాను, ఎవ్రీ ఇయర్ వస్తాను తప్పకుండా. ఎలా అనిపిస్తుంది? ఇప్పటికైతే చాలా బాగా జరుగుతుంది. లేట్ నైట్ అయింది అయినా కూడా లేదండి, ఎప్పుడు ఉండేదే ఇది. ఈ మాత్రం ఉత్సవాలు ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్, ఆర్కెస్ట్రా అనేది కొంచెం మిస్ అవుతుంది. కానీ ఇప్పుడు దాకా అయితే జరిగిందంతా స్మూత్ గా జరిగింది. చాలా హ్యాపీ. పోలీసుల సపోర్ట్, ట్రాఫిక్ పోలీసుల సపోర్ట్, ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాదాపు పోయిన దాంతో పోలిస్తే ఇప్పుడు పర్వాలేదు. ఈ ఇయర్ బాగా జరిగింది. చాలా సపోర్టివ్ గా, చాలా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అన్ని చాలా స్మూత్ గా జరుగుతుంది ఇప్పటికైతే. సో ఒకళ్ళే వచ్చారా? నేను, మా వైఫ్. ఫ్యామిలీతో. ఈ టైంలో కూడా ఫ్యామిలీతో తీసుకొచ్చి ఎంతసేపు ఉంటారు? ఇంకా మోస్ట్లీ చూస్తాను ఇంకొక 1-2 hours లో. ఇంకో 1-2 hours చూసి, అంటే యాక్చువల్ గా ఒరిస్సా యాక్చువల్లీ. సో ఎప్పుడు టీవీలో చూసేదాన్ని. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు కమింగ్ హియర్ అండ్ సీయింగ్ ఆల్ ద వ్యూ అండ్ గివింగ్ హిస్ టైమ్ అండ్ making sure that I shouldn't be missing this event. The Hyderabad is one of the famous place for Ganesh festival. Is your excitement matches 100% here? Yeah, it's matches, but I'm a bit disappointed. The DJ sound is very low. But apart, they are not allowing it. Yeah, so apart from that, yeah, I'm really happy and excited to being here and seeing all the Nimajjanam happening so smoothly. Yeah. నైస్. సో చూస్తున్నాం కదా, సో డీజే కొంచెం స్లోగా వినపడుతుందంట. అంత లెవెల్లో, ఆ రేంజ్ లో లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు. సో దానికి కూడా ఎక్స్క్యూజెస్ ఉన్నాయి, కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్తే దానికి కూడా వాళ్ళు ఆనందపడినటువంటి పరిస్థితి కనబడుతుంది, యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది యువత కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడదాం. బ్రో చెప్పు, ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ కాచిగూడ చప్పల్ బజార్ నుంచి మేము వచ్చేది. చాలా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము చాలా ఎంజాయ్ చేస్తాం గణేశుడు నిమజ్జనంకి. కానీ ఎవ్రీ ఇయర్ 9 years కి మా గణేశుడు నిమజ్జనం అవుతుంది. కానీ ఎవ్రీ ఇయర్ పబ్లిక్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా నుంచి, అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి అయినా మినిమం కొంతమంది అన్నా వస్తారు. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రాపర్లీగా అందరికీ సహకరిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది, అందరు ఎంజాయ్ చేస్తారు. ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ గా వెళ్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇట్లానే వెళ్ళాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నా. గణేశ్వరి అందరికి ఆశీర్వాదం ఉండాలని ఎప్పుడు. అన్ని కల్చర్స్, అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్స్ ఉంటున్నాయి. అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇండియా నుంచే కాదు, అబ్రాడ్ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తుంటే, వీళ్ళందరి యూనిటీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా 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 బాగా అనిపిస్తుంది. ఇట్లానే యూనిటీ మన హిందూ ధర్మంకి, మన సనాతన ధర్మంకి ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సనాతన ధర్మం ఇట్లానే ముంగట్కి వెళ్తూ ఉండాలి. సో అండ్ సో పీపుల్ సో అండ్ సో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనం ఆ డిస్టర్బెన్స్ కాకుండా
యాజ్ పర్ ఈ ఇయర్ లేదు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఇయర్ ఆ డిస్టర్బెన్స్ లేదు. మనం ఆ డిస్టర్బెన్స్ లేకుండానే మన సనాతన ధర్మంకి ఇట్లనే ముంగట సహకరిస్తూ పోవాలని మనం కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. రైట్, చూసాం కదా. సో యువత కూడా అంత ఉత్సాహంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు సంబంధించి 99.9% పీపుల్ అందరూ కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఫర్ ఆల్ ద అరేంజ్మెంట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ అండ్ జిహెచ్ఎంసీ. సో దీనికి సంబంధించి ఎవ్వరు కూడా 0.1% కూడా చాలా రేర్ గా, అది కూడా డీజేకి సంబంధించి మనం విన్నాము. ఆ డీజేకి సంబంధించి తప్పితే ఇంకా దేనికి సంబంధించి కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. అండ్ ఇక్కడ నిరుత్సాహపడినటువంటి పరిస్థితి కూడా కనబడలేదు. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ విషయంలో మాత్రం 100% అప్లాస్ చేస్తున్నారనే చెప్పాలి. సో చిన్న పిల్లలు రైట్. సో చిన్నారులు వాళ్ళ ఆనందాన్ని ఈ టైంలో జనరల్ గా నిద్రపోయే సమయం, ఈ సమయంలో కూడా వాళ్ళు ఇలా ఈ ప్రదేశానికి వచ్చి, ఇలా ట్యాంక్ బండ్ ప్రదేశానికి వచ్చి ఇంత ఆనందంగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా నలుగురికి వినపడేటట్టుగా కాదు, 40 మందికి వినపడేటట్టుగా అరుస్తున్నారు. అంటే వాళ్ళ ఉత్సాహం ఏ లెవెల్లో ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ పోలీసులు కూడా నిద్రాహారాలు మాని కష్టపడుతున్నటువంటి పోలీసులు చూస్తున్నాం డ్యూటీ చేస్తూ. ఇప్పుడు పాపం ఆయన బిస్కెట్స్ తింటూనే ఓ పక్కన డ్యూటీ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఓ పక్కన డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒక పక్కన వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళు ఒక ప్రకార చెత్తనంతా కూడా ఏరుతుంటే వీళ్ళు చెత్తనంతా కూడా క్లీన్ చేస్తున్నారు. క్లెన్లీనెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చాలా మనకి అర్థం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. లైవ్ లో చూస్తుంటేనే ఈ సమయంలో కూడా ఎంత ఉత్సాహంగా పనిచేస్తుంది అనేది మనం చూస్తున్నాం. అక్క ఏ సమయానికి వచ్చారు? ఆదివారం వచ్చినామండి నైట్. మేము ఆదివారం నైట్ వచ్చారు, ఇప్పటికి పని చేస్తూనే ఉన్నాం. ఇబ్బంది అనిపించట్లేదు? ఇబ్బంది ఎందుకంటే దేవునికి చేస్తున్నాగా, దేవుడికి చేస్తున్నారు. ఈ టైంలో కూడా ఇంత కష్టపడుతూ ఇంత చేస్తున్నారు. ప్రభుత్వం మీకు ఏమైనా భరోసా ఇచ్చిందా? లేదు, దేవుడి కోసం చేస్తున్నారు. దేవుడి కోసమే చేస్తున్నాం. దేవుడి కోసమే చేస్తున్నారు అంతే. ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉన్నా కూడా చేస్తారా ఇట్లానే? ఎప్పుడు దాకా ఉంటుంది అనుకుంటున్నారు? ఎప్పటిదాకా అంటే ఎల్లుండి వరకు ఉంటాయి అనుకుంటున్నాం. ఎల్లుండి వరకు ఈ పని ఉంటుంది. సార్ రైట్, ఎల్లుండి వరకు కూడా నిమజ్జనాలు కొనసాగుతాయన్న కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి, ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే పనిని అయితే ఎక్కడ ఆపం, దేవుడి కోసం చేస్తున్నాం, మాకు ఏది కూడా ప్రభుత్వం నుంచి అవసరం లేదు, ఓన్లీ దేవుడి కార్యక్రమం కాబట్టి ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నామంటూ కూడా ఆడ సహోదరులు చెప్తున్నట్టు, సోదరీమణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంత ఆనందంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. వినాయకుడు ఇప్పుడు ఇంకొక వినాయకుడు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకొక కార్యక్రమం కనబడుతోంది. సో ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవ్వరూ కూడా నువ్వు నేను అన్న తారతమ్యం లేదు, కులం లేదు, మతం లేదు, ఏజ్ లేదు, ఏ బ్యారియర్ లేదు. ఇక్కడ అందరూ కూడా ఒక్కటే నినాదం, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే ఒక్క నినాదమే వీళ్ళందరినీ కూడా ఈ టైంలో యునైట్ చేస్తూ ఇక్కడ ఉత్సాహంగా కదిలేలా చేస్తోంది, ముందుకు కదిలేలాగా చేస్తుందనే చెప్పాలి. ఎక్కడ ఎవ్వరిలో కూడా ఆ నిరుత్సాహం అనేది కనబడట్లేదు. అండ్ ఇంకా లేట్ అయినా కూడా, ఇప్పటికే అర్ధరాత్రి దాటింది, ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, అంత దాటినా కూడా ఇంకా తెల్లవారే సమయం వచ్చినప్పటికీ కూడా ఇంతే క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి క్రౌడ్ వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. అంత ఆనందంగా వీళ్ళు ఇక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇయర్ కి ఒక్కసారే వస్తుంది కదా. సో ఈ ఇయర్ లో ఈ సందర్భాన్ని అందరూ కూడా తిలకించాలి, దీని ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలి, మనతో పాటు ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా తెలియచేయాలి అంటూ కూడా వాళ్ళు ఉత్సాహంగా చెప్తున్నటువంటి పరిస్థితి. పేరెంట్స్ అందరూ కూడా దీనిని బాధ్యతగా తీసుకున్నారు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ గా కంటే కూడా బాధ్యతగా తీసుకుని పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ సునీల్. తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సునీల్.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. 1,00,000 విగ్రహాలు కొద్ది గంటల్లోనే నిమజ్జనం చేశారంటే చిన్న విషయం కాదు అంటున్నారు. ఇందుకోసం సాఫీగా సాగేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపి సివి ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డీజీపీ సిపి సివి ఆనంద్ ఏరియల్ సర్వే చేశారు. పోలీసు భద్రత నడుమ నిమజ్జనం సాఫీగా కొనసాగుతోంది. గణనాథులు మండపం నుంచి గంగమ్మ ఒడికి చేరే వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్ని శాఖల అధికారులు. ముందుగా బడా విగ్రహాలను వీలైనంత తొందరగా నిమజ్జనం చేశారు. ఇక మధ్యాహ్నమే ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ ను గంగమ్మ ఒడికి చేర్చారు నిర్వాహకులు. ముందుగానే ట్రాఫిక్ మళ్లించడం, విగ్రహాలు ఎక్కడా ఆగకుండా ట్యాంక్ బండ్ చేరే వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి వినాయకుడి దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మనం చూడొచ్చు, దాదాపు నెల రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్ చేశారట పోలీసులు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చర్యలు చేపట్టింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఎంజే మార్కెట్, నక్లెస్ రోడ్ లో జనం కిక్కిరిసిపోయినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మనం స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. చిన్న గణపతి నుంచి బడా గణేష్ వరకు బార్డర్ తీరుతున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల కోలాహలం కొనసాగుతూనే ఉంది. రేపు ఉదయం వరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఒక్కొక్క గణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. మనకు తెలుసు ఇప్పటికే 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారంటే చిన్న పని కాదు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఒక నెల రోజుల ముందు నుంచే పక్కా ప్లాన్ ప్రకారం రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఒక టార్గెట్ పెట్టుకుని అందుకు తగ్గట్టు శ్రమతో ముందుకు వెళ్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆకతాయి పనులు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య తనిఖీలు చేపట్టి గణపతిని నిమజ్జనం చేస్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే 1,00,000 పైగా విగ్రహాలు నిమజ్జనం కాగా కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తూ ఉన్నాయి. భక్తులు జనసంద్రోహం మధ్య ఆటపాటలతో, నృత్యాలతో, అలాగే డీజే డాన్స్ల స్టెప్పులతో కూడా గణపతిని నిమజ్జనం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగమవుతూ ప్రజలంతా ముందుకు వెళ్తున్నారు. అటు జిహెచ్ఎంసీ